ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది అరకిలో శనగపిండి అనమాట ఫ్రెండ్స్. ఇది అరకిలో శనగపిండికి దీంట్లో సరిపడిన సాల్ట్ వేసి మేము కలిపేసాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇది బూందీకి అనమాట. అంటే ఇంట్లో వేసుకున్న బూందీ గరిటెలు వేరుగా ఉంటాయి, బయట వేసేవి వేరుగా ఉంటాయి అన్నమాట. షాపుల్లో అవి ఏంటంటే కొంచెం ఇట్లా వస్తాయి అన్నమాట, పప్పు టైప్లో బిల్లల టైప్లో వస్తాయి అన్నమాట ప్రతి. దీంట్లో దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, మొదలైపోయేసి ఆయిల్ పెట్టేసుకుని, కడాయి పెట్టేసుకుని సరిపడా ఆయిల్ అన్నిట్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ బూందీ అనేది ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాక దాంట్లో మొత్తం అంతా కూడా వేసేసుకున్నాక అరకిలో పిండికి బూందీ ఫ్రై చేసేసి వేసుకుని పక్కన పెట్టుకున్నాక దాంట్లో ఏంటంటే మనం అటుకులు సరిపడినంత, నేను అటుకులను పల్లి పప్పులు మాత్రం వేసాను అనమాట. పుట్నాల పప్పు వేయలేదు ఫ్రెండ్స్. నేను బిస్కెట్స్ అలా మైదా పిండి చేసి కూడా వేస్తారు మా సైడ్ అయితే, ఆంధ్ర ఫంక్షన్లో అయితే. నేను అదేం లేకోకుండా సింపుల్గా చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది కరివేపాకు ఏమో ఆయిల్లో బాగా కాగిన ఆయిల్లో ఫ్రై చేసి కలిపేసాను అనమాట. సాల్ట్, కారం లాస్ట్లో అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే బూందీ అనమాట. ఇందుట్లో పల్లీలు, అటుకులు అనమాట ఫ్రెండ్స్. ఈ రెండే కలిపాయి ఎక్స్ట్రా. కారం, సాల్ట్ అనమాట లాస్ట్లో. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది క్రిస్మస్ స్పెషల్ అనమాట ఇవన్నీ.